ఇప్పుడు వరకు అయితే కింద ఫ్లోర్ అంతా చూసాం కదా, ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తాను అనమాట. సో ఇదంటే చాలా లెంతీ అయిపోతుంది, అందుకని చెప్పి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంటీరియర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మరి మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది, చూడండి. అలాగే ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. అను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తావా? మరి ఇక్కడ చూడండి ఎంత బ్రైట్గా, అలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి, ఇక్కడ మ్యూజిక్ పెడితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, కాపీరైట్స్ ఉంటాయి కానీ లేదంటే మ్యూజిక్ వస్తుంది అనమాట మనకి. బ్యూటిఫుల్గా చాలా వైబ్రెంట్గా ఉంది. కర్టెన్ అయితే చూడగానే అంటే సన్ రేస్ వచ్చి పడుతున్నట్టుగా చాలా వైబ్రెంట్గా ఉంది. అండ్ చూడండి ఫ్రెండ్స్, అసలు ఎక్కడ కూడా స్టైలిష్ లుక్ని మిస్ కాకుండా ఇది కూడా ఎంత బాగా డిజైన్ చేశారు. అసలు గ్లాస్ ఇచ్చారు. అండ్ నా ఫేవరెట్ వన్ అనమాట, స్టేర్స్కి ఇలా గ్లాస్ ఇస్తే. ఎందుకంటే మా ఇంట్లో మేము అనుకున్నాం కానీ కుదరలేదు. సో చూడండి, ఇంకెందుకు ఆలస్యం, పైకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా వాల్పేపర్ అయితే మనకి ఇక్కడ డార్క్ లైట్ మిక్స్డ్గా గోల్డ్ గ్రేయిష్ కలర్ ఇచ్చారు. అండ్ బర్డ్స్ కూడా ఎగురుతూ పైకి వెళ్తున్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇవి ఎక్కడ తీసుకున్నారు బర్డ్స్? అమెజాన్. సో ఆన్లైన్లో తెప్పించారంట ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ కూల్గా ఉంది కదా. సో మరి పైకి వెళ్దాం, పైన రూమ్స్ అన్నీ చూద్దాము, పైన ఎలా ఉంది ఇంటీరియర్స్ అంతా చూద్దాము, వచ్చేసేయండి. సో ఇలా ఓపెన్ వచ్చింది ఫ్రెండ్స్. మనం కింద నుంచి ఎవరైనా వస్తే కూడా పిలిస్తే ఇక్కడి నుంచి ఆన్సర్ ఇవ్వచ్చు. మొత్తం క్లోజ్డ్గా అయితే లేదు, మొత్తం రూఫ్కి అయితే ఓపెన్ ఉంది. కింద నుంచి పైకి రూఫ్కి ఓపెన్. అసలు ఎవరైనా నమ్ముతారా ఫ్రెండ్స్, ఇది 150 స్క్వేర్ యార్డ్స్ అంటే? అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఎవరు డిజైన్ చేశారో కానీ విల్లా డిజైనర్కి అయితే సెల్యూట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఇండివిజువల్గా హౌస్ కట్టించుకుంటున్నా కూడా ఇలా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, కింద నుంచి రూఫ్ అయితే ఓపెన్ ఉండింది అనమాట. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాము. సో ఫస్ట్ ఫ్లోర్లో ఎలా డిజైన్ చేశారు చూసేద్దాం, వచ్చేయండి. సో చాలామందికి కోవిడ్ తర్వాత అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమే కదా ఫ్రెండ్స్. సో అంతా కూడా ఇక్కడ సెటప్ అంతా ఆఫీస్ది. మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో 100% ఇప్పుడు నోవేడేస్ 99% సాఫ్ట్వేర్ అంతా కూడా ఇళ్ళల్లో ఇదే నడుస్తుంది. ఒక టేబుల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, ల్యాప్టాప్స్ అండ్ ప్రింటర్. అండ్ పైనంతా కూడా మళ్ళీ బాక్సెస్ ఇచ్చారనమాట. సో ఇది పైన లివింగ్ రూమ్ ఫ్రెండ్స్. సో వీళ్ళు ఆఫీస్ వర్క్ అయితే యూజ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి. నెక్స్ట్ పైన చూడండి ఫ్రెండ్స్, ఫాల్ సీలింగ్. ఆ డిజైన్ చూసారా, చాలా క్లాసీగా ఉంది కదా. ఇప్పుడు నోవేడేస్ ఏంటంటే వీళ్ళు చేపించి 3 years అట్లా అవుతుంది, కానీ నోవేడేస్ మండీ హౌస్కి తినడానికి వెళ్తే అక్కడ అంతా కూడా ఇలాంటి డిజైన్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, అంటే ఇప్పుడు ట్రెండ్లో ఉంది. సో ఇదైతే లివింగ్ రూమ్ ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఇలా షెల్ఫ్స్ ఇచ్చారనమాట. అంటే రెగ్యులర్గా వీళ్ళు చేసే యోగా మ్యాట్స్ కానీ, వెయింగ్ మిషన్ కానీ, వీళ్ళ పిల్లలకి వచ్చినవి కానీ, ప్రైజెస్. సో ఇలా అన్నీ కూడా ఇక్కడ డెకరేట్ చేశారు. అండ్ వాల్ క్లాక్ అండ్ కర్టెన్స్ అయితే ఇక్కడ చాలా కూల్గా డిజైన్ చేశారు. రూమ్ అయితే చాలా కూల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అను. సో ఫ్యాన్ కూడా చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా గ్రేష్ వైట్ కలర్ మిక్స్ చేసి ఇచ్చారు అనమాట. ఫాల్ సీలింగ్తో పాటు చాలా నీట్గా ఉంది. ఇప్పుడైతే మనం మెయిన్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే ఎంటర్ అయిపోదాము. మాస్టర్ బెడ్రూమ్లో పైనుంచి లుక్ చూస్తున్నారా, అలా ఉందన్నమాట. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అయిపోదాం. ఎంట్రన్స్లోనే ఇలా చైన్స్ పెట్టింది మాను అయితే. సో వచ్చేసేయండి. సో చూపించు అను మీ రూమ్ని. వావ్, ఇక్కడైతే స్లైడింగ్ డోర్స్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇలా. అండ్ లైట్ ఇది కూడా ఇంగ్లీష్ కలరే, రోజ్ కలర్ అండ్ ఇంగ్లీష్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వెళ్ళారనమాట. చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, కిచెన్ పర్మిషన్ ఇచ్చేసారు మనకి.
సో లోపల చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా మనం డోర్ ఓపెన్ చేస్తే లైట్స్ ఆన్ అవుతాయా లేదంటే మనం ఆన్ చేసుకోవాలా? ఓ మాన్యువల్ అంటే ఓ ఎక్కువ రోజులు ఉండదు కదా, కరెక్టే. యాక్చువల్గా అయితే సెన్సర్ అయితే పాడవుతుంది అంట ఫ్రెండ్స్. సో వాల్పేపర్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారా? వీళ్ళ పెళ్లి ఫోటో పెట్టుకున్నారు. సో నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కర్టెన్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. ఇది కూడా కర్టెన్స్ విండోస్ నుంచి కాకుండా ఛానల్స్ నుంచి తీసుకున్నారనమాట. 2 లేయర్స్ వచ్చాయి. మనకి ఎక్కువ వెలుతురు కావాలి అని అంటే అసలు మొత్తం తీసేయచ్చు, కొంచెం వెలుతురు కావాలంటే ఇది వేసుకోవచ్చు, లేదు మొత్తం అసలు డార్క్గా కావాలి రూమ్ అంటే ఈ కర్టెన్స్ వేసేసుకోవచ్చు అనమాట. అయితే ఇలా వేసుకున్నారనమాట. ఈస్ట్కి వెళ్తుంది ఇలా. ఇప్పుడు మీరు, నాకు తెలుసు మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి, ఫాల్ సీలింగ్ గురించే కదా, నేను అది కూడా చూపిస్తాను. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా క్లాసీగా ఉంది, ట్రెండీగా ఉంది. ఫ్యాన్ కూడా మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ చేసుకున్నారు. ఒక వావ్ అనే వాళ్ళందరూ ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. చాలా కూల్గా ప్లెజెంట్గా అయితే ఉంది కదా రూమ్ని. దేని గురించి ఆలోచిస్తున్నారు నాకు తెలుసు ఫ్రెండ్స్, అద్దం కనిపించట్లేదు ఏంటి ఈ రూమ్లో అనే కదా. ఎలా అద్దం లేకుండా మాస్టర్ బెడ్రూమ్లో ఎలా? లోపలైతే డ్రెస్సింగ్కి ఇంకొక డోర్ వచ్చింది. ఇక్కడ కూడా స్టోరేజ్ బాక్సెస్ ఇచ్చారు ఫ్రెండ్స్, బిన్ పెట్టుకున్నారు. అండ్ నాకైతే ఇష్టమైన ప్లేస్. అండ్ మనం రెడీ అవుతున్నప్పుడు మంచి గ్లోయింగ్గా కనిపించడానికి మన మీద లైట్ పడేలాగా ఒక లైట్ని కూడా అరేంజ్ చేసుకున్నాను. అయితే చాలా బాగుంది. అంటే అద్దం కనిపించినప్పుడు చూసుకోకపోతే మనం అద్దానికి పాపం చేసినట్టు, అద్దం కనబడితే ఇంకా లేడీస్ అయితే అక్కడే ఉండిపోతాం కదా. వాష్రూమ్స్ ఎలా ఉంటాయి కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే జనరల్గా అయితే వాష్రూమ్స్ చూపించను, కానీ ఒకసారి వాష్రూమ్స్ కూడా ఇక్కడ ఎలా ఉంది అన్నది ఒకసారి చూసేద్దాం. వచ్చేసేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇలా ఇచ్చారనమాట మనకి. మిర్రర్ చూడండి, ఆ లోపల కూడా మనకి బ్రష్ చేసేటప్పుడు మన పళ్ళు అంతా శుభ్రం అయ్యి చూసుకోవడానికి చక్కగా లైట్ పెట్టుకుంది, గీజర్ పెట్టుకుంది. అండ్ వావ్. అండ్ నేను మీకు ఎందుకు వాష్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఎస్ ఫ్రెండ్స్, అక్కడైతే డివైడర్ వచ్చింది, గ్లాస్ ఇల్లు చూసినా చూడపోయినా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాష్రూమ్ చూసామనుకోండి, వాళ్ళ మెయింటెనెన్స్ ఏ లెవెల్లో ఉన్నది అయితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసారు కదా, ఒకసారి అయితే అలా ఒక లుక్ వేసేయండి. ఇప్పటి వరకు కనుక మనం చూసిన ఈ క్లిప్పింగ్స్ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే కంపల్సరీ, ఈ విల్లా టూర్ అయితే మీకు 200% అంటే అసలు త్వరగా ఇంప్రెస్ అయ్యాను అంటే ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అను, ఫుట్ మసాజర్ కూడా పెట్టావా ఇక్కడ? మీ హస్బెండ్ కి నువ్వు ఇచ్చావా లేకపోతే నీకు మీ హస్బెండ్ నాకు ఇచ్చారు? సో ఇబ్బంది పెట్టకుండా ఇచ్చారనమాట. సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అంటే నేను కొన్ని చెప్పకూడదు కానీ మన వీడియో చూసిన వాళ్ళందరికీ అంటే కొన్ని సత్యాలు చెప్పకపోయినా ఒప్పుకోవాలి తప్పకుండా. అంటే ఇది ఓపెన్ సీక్రెట్ ఫ్రెండ్స్, ఎంతమంది కాదంటారు, నాకు ఎంతమంది అవునంటారు కామెంట్లో చెప్పండి. ఇది మాత్రం స్పెషల్ గా చెప్పాలి. ఎందుకు ఇచ్చారు అను నీకు చెప్పు. నైట్ ఇబ్బంది పెట్టకుండా అంటే ఏ విధంగా సో సో ఇది తనకి యానివర్సరీ గిఫ్ట్ అంటే ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది అందరూ అంటే అబ్బా కాలు పట్టించుకుంటుందా వాళ్ళ ఆయనతో అని మాత్రం అనకండి. 99% ఏదో ఒక టైంలో ప్రతి హస్బెండ్ ప్రతి వైఫ్కి కూడా వాళ్ళ వైఫ్కి
కాళ్ళు నొక్కుతారు. హస్బెండ్ నొక్కపోతే ఎవరు నొక్కుతారు ఫ్రెండ్స్, అందుకని చెప్పి హస్బెండ్ కి చేస్తాం కదా, ఈవెన్ మనం హస్బెండ్ అంటే మనం కూడా చేస్తాం కానీ హస్బెండ్ మనకి చేశారు అనేసరికి మనకి. సో ఫ్రెండ్స్, ఎవరైనా మారాలి, ఇప్పటి వరకు కాల్ నొక్కను, ఈగో నాకు అని అనుకునే వాళ్ళు కాల్ నొక్కండి. కాల్ నొక్కడానికి టైం లేక ఆయన కూడా వర్కింగ్ కాబట్టి కొనిచ్చారు మా అనుకి. నెక్స్ట్ టైం అయితే మీరు టైం లేదు అనుకుంటే కూడా వైఫ్కి ఇలాంటి గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఇది వావ్, నేను చెప్పాను కదా వీళ్ళు విల్లాలో ప్రతిదీ మనం నేర్చుకోవాల్సింది ఉందని. నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది అను ఈ ప్లాన్. సో ఇది అండ్ నెక్స్ట్ చిన్నప్పుడు పిక్చర్. ఓకే, నీది పెట్టుకోలేదు ఎందుకు? ఎక్కువ లవ్ చేస్తున్నాను అనమాట, సో ఈసారి నీ ఫోటో కూడా తీసి ఇద్దరిది మర్జ్ చేసి పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ఇది స్టోరేజ్ ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్, ఎంత స్మూత్ గా రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా బాక్సెస్ ఎక్కడ కూడా హార్డ్గా లేదు, ఛానల్ చాలా ఈజీగా వస్తుంది వెళ్తుంది. హస్బెండ్ నాకు పెళ్ళికి ముందు గిఫ్ట్ చేశారనమాట, ఐస్ నచ్చి. ఇక్కడ కూడా మ్యూజిక్ వేసుకోండి ఫ్రెండ్స్, కాపీరైట్స్ వస్తాయి, లేదంటే నాకు వస్తుంది మ్యూజిక్, కానీ కాపీరైట్స్ గురించి ఆలోచిస్తున్నాను. ఐస్ నచ్చి ఐస్ నచ్చి స్మైల్కి కూడా ఇవ్వాలి, ఆ లెక్కను చూస్తే ఇవ్వలేదా? నెక్స్ట్ అది ప్లాన్ చేయండి. లేదు స్మైల్ నెక్స్ట్ ఎప్పుడైనా ఇంప్రెస్ చేయాలంటే స్మైల్కి కూడా ఇవ్వచ్చు. నైస్ చాలా బాగుంది. యా నెక్స్ట్ ఇప్పుడు వరకు అయితే మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అలాగే విల్లా టూర్ బాగుంది, వీళ్ళ దాంట్లో చాలా అంటే ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా ఉన్నాయని అనిపిస్తే కనుక కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మర్చిపోవద్దు. సో నెక్స్ట్ అయితే మనం కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. వచ్చేసేయండి. ఇప్పుడు మనం అయితే కిడ్స్ బెడ్రూమ్లో ఉన్నాం అనమాట. ఇది మినీ బంకర్ బెడ్ అనమాట. మీద ఈ బెడ్ మీద ఇంకో బెడ్ వచ్చినప్పుడు మనం బంకర్ బెడ్ అంటాం, బట్ ఇది కింద ఇంకోటి రోల్ తీసేయచ్చు కదా. ఇప్పుడు మీకు అర్థమైందా ఫ్రెండ్స్ నేను ఎందుకు మినీ బంకర్ బెడ్ అన్నాను ఫ్రెండ్స్? సంగతి ఫ్రెండ్స్, ఇది మినీ బంకర్ బెడ్. ఈ ఐడియా అయితే కనుక చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక దివాన్ కాట్ లాగా వాడచ్చు. పిల్లలిద్దరూ పెద్దయినప్పుడు బెడ్ కూడా మార్చాల్సిన అవసరం ఉండదు. బెడ్ కింద ఇంకో బెడ్ వచ్చింది, చాలా బాగుంది కదా. బెడ్ కింద స్టోరేజ్ కూడా ఉంది. వావ్, చూపించండి. అంటే ఎక్కడ వస్తుంది? సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారా, ఈ బెడ్ కింద ఇక్కడ లాక్ ఉంది కదా, అంటే మనం పరుపు తీసేసి లాక్ అలా చూపిస్తే చాలు. సో ఇక్కడ స్టోరేజ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిందనమాట. టొటడా ఎన్ని బొమ్మల పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఉన్నాయి. ఇవి చూస్తే మనం కూడా పిల్లలు అయిపోతాము. సో వీళ్ళ బెడ్షీట్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంది అండ్ చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. పాప బాబు, వీళ్ళకి ఒక పాప బాబు ఫ్రెండ్స్. సో పాప ఆడుకోవడానికి ఇక్కడ చదువుకోవడానికి ఇలా స్టడీ టేబుల్. ఇది అంటే మనకి అవసరం లేదు అన్నప్పుడు డిటాచ్ చేసేయచ్చు, అవసరం ఉందన్నప్పుడు అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేయండి, ఎంత వైబ్రెంట్ ఉంది ఫ్రెండ్స్ రూమ్ అయితే. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అమ్మాయిని అబ్బాయిని కవర్ చేస్తూ ఈ రూమ్ని డిజైన్ చేశారు ఇంటీరియర్స్. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే అక్కడ చూడండి, ఒక పాప ఒక బాబు కాబట్టి అక్కడ అమ్మాయికి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా కర్టెన్ అలా డిజైన్ చేశారు. అలాగే బాబు ఉన్నాడు కాబట్టి ఇక్కడ కర్టెన్ని ఇలా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ మిర్రర్ స్లైడింగ్ ఓపెన్. సో ఇదైతే వావ్, ఎన్ని బ్యాగ్స్ కలెక్ట్ చేసింది మీ చిన్నది. ఆడపిల్లలు అంటే అంతే కదా ఫ్రెండ్స్, నెయిల్ పాలిష్, బ్యాగ్స్ ఇదే ఉంటుంది. పిల్లలకి ఎంత బాగుంది. కాంబినేషన్లో గ్రే కలర్ ఇచ్చారు అండ్ వైట్ కాంబినేషన్లో పింక్ కలర్ ఇచ్చారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా,
ఎందుకు అని అంటే వీళ్ళకి ఒక పాప ఒక బాబు కాబట్టి బాబు కంటే బ్లూ పాప అంటే పింక్ అనేసి ఇలా సైడ్ ర్యాక్స్లో అయితే ఇలాగ షెల్ఫ్స్ ఇచ్చారనమాట. మళ్ళీ లోపల కూడా లైటింగ్ వచ్చింది. ప్రతి ఏరియాని ప్రతి బిట్ని చాలా స్పెషల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. సో ఇవైతే స్లైడింగ్ డోర్స్ ఫ్రెండ్స్. సో బాబీ అన్నీ కూడా ఇక్కడ పెట్టింది. ఇది లైట్స్ అన్నీ కూడా మాన్యువల్ అనమాట. చూస్తున్నారా, మనకి అందలేదు అంటే ఇలా కర్టెన్స్ని ఎక్కడ చెప్పి అంటే డిజైనర్ ఇంటీరియర్స్ తీసుకుని ఇన్స్టాల్ చేస్తారా? హార్డ్వేర్ షాప్లోనే ఇలా తీసుకుని దీన్ని ఇన్స్టాల్ చేయించారనమాట. ఇంటీరియర్ అతనితో ప్లాన్ చేసి ఇలా చేశారు. అండ్ లైట్స్ కూడా లోపల మనకి కలర్స్ కూడా ఎగ్జాక్ట్గా తెలియడానికి లైట్స్ కూడా పెట్టారనమాట. కింద షెల్ఫ్స్ యాక్చువల్గా మనకి పై ర్యాక్లు హ్యాంగ్ అయ్యేవి మనకి తీయడం కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఇదే నడుస్తుంది. అంటే దీనికి లాఫ్ట్ లేదు ఇంకా ఈ రూమ్కి. ఓకే, ఇంక లాఫ్ట్ లేదు కాబట్టి వీళ్ళు ఇలా డిజైన్ చేయించారు. ఈ ఐడియా బేసికలీ ఈ ఐడియా మీకు నచ్చితే కనుక నాకు కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ బిట్ గురించి అయినా మన వీడియోని షేర్ చేయండి. ఇది పెట్టేద్దామా? ఎలా ఇది ఇట్లా పుల్ చేస్తే అదే ఓ ఆటోమేటిక్గా చూడండి. కిడ్స్ కి కింద ఉంటే యూటిలైజ్ అవుతుంది కదా, పైన వాళ్ళు యూజ్ చేయరు కదా లాఫ్ట్. సో అందుకని కింద వాళ్ళకి ఓ స్టోరేజ్ అంతా కూడా కింద ఇచ్చారు. బుక్స్ వావ్, ఎంత సూపర్ ఐడియా ఫ్రెండ్స్. లాఫ్ట్ పిల్లలు అయితే యూజ్ చేయలేరు చెప్పి కిందని లాఫ్ట్ని కిందన స్టోరేజ్ బాక్సెస్ కింద ఇచ్చారనమాట. సో తనది లాంగ్ ఫ్రాక్స్ అన్ని పైన. సో పాపదైతే లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా చూస్తున్నారా ఫ్రెండ్స్. అసలు యాక్చువల్లీ లాంగ్ ఫ్రాక్స్కి అయితే మనకి చాలా ప్లేస్ కావాలి. ఆ స్పేస్ని వాళ్ళు ఎట్లా అంటే ఇలా కొత్త టెక్నాలజీ అనాలి. సో దాంతో మనం తీసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే ఆటోమేటిక్గా వదిలేస్తే అది పైకి వెళ్ళిపోతుంది. సో ఇలా సర్దుకున్నారనమాట నీట్గా. అంటే ఇది మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు పిల్లలైతే లాఫ్ట్ని ఓపెన్ చేయలేరు కాబట్టి వీళ్ళు స్టోరేజ్ని అయితే కూడా కింద ఇచ్చారనమాట. ఇది అందరూ మన చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇచ్చారు. బుక్స్ అక్కడ అసలు పిల్లల సామ్రాజ్యాన్ని అయితే అసలు అడగండి. అసలు ఎంత బాగుంది. ఇంకా చెప్పాలంటే ఇది అసలు పిల్లల సామ్రాజ్యం రోజు సర్దినా కూడా అసలు ఒక నెల రోజుల నుంచి ఇల్లు సర్దట్లేదా అన్నట్టే ఉంటుంది పిల్లల సామ్రాజ్యం. అన్ని క్రేయాన్స్, స్కెచ్ పెన్స్ ఇవన్నీ. ఇది కూడా చాలా బాగుంది అను మ్యాట్. ఇది కాశీ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఓకే, నైస్. సో ఫాల్ సీలింగ్ చూసేద్దాం ఫ్రెండ్స్. అసలు ఆలస్యం చేయొద్దు. పైనంతా కూడా సింపుల్గా ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఈ పాయింట్కి మళ్ళీ మీరు మిస్ చేయకుండా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే కూడా పాప బాబు కాబట్టి బాబుకి స్కై బ్లూ కలర్ వేయించారనమాట పెయింట్. మళ్ళీ పాప కూడా కాబట్టి మొత్తం అంతా పింక్ వేయించారనమాట. ఎంత బాగా న్యాయం చేశారు అబ్బా కిడ్స్ రూమ్ని అను. ఎంత బాగా డిజైన్ చేశారు. వైబ్రెంట్గా ఉంది రూమ్. ఇది కూడా చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యాను ఫ్రెండ్స్ ఈ రూమ్ని చూసి. వీళ్ళ థాట్స్ అంటే పిల్లలకి వాళ్ళు డిజైన్ చేయించిన విధానం అంతా కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు. మళ్ళీ ఫైట్ చేసుకోకుండా ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళు ఫైట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇది బాబు పాప రూమ్ అని చెప్పి మన పిల్లల రూమ్ని పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో నీట్గా ఎక్కడ కూడా ఆడ్గా లేకుండా నీట్గా డిజైన్ చేశారనమాట. చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి బాల్కనీ చూపిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బాల్కనీ వచ్చింది ఫ్రెండ్స్. దీనికైతే మనం ఆల్ టైమ్ ఈ డోర్ ఓపెన్ చేసుకుంటే గాలి కావాలి. అట్ ద సేమ్ టైం ఏదైనా పురుగులు ఏమైనా వస్తే ఇన్సెక్ట్స్ లాంటివి అంటే మనకి మెస్ డోర్ పెట్టుకుంటున్నాం కదా, అది స్లైడింగ్ డోర్ పెట్టారనమాట. చూడండి ఇది ఇలా తీసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇలా పుష్ చేసేది కాకుండా ఇలా స్లైడింగ్ లాగా పెట్టారనమాట. ఓ వావ్, కమాన్ వాల్ నుంచి స్టార్ట్ చేద్దాము. వాల్ చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్. రిలాక్సేషన్ ఏరియా.
ఈ ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత ఇక్కడ రిలాక్స్ అవుతుంది అంటాను. సో ఇక్కడ కొన్ని మొక్కలు కూడా పెట్టుకుంది, దానికోసం ఒక స్టాండ్ని కూడా పెట్టింది, నీట్గా ఉంది. అలాగే ఇక్కడ 2 పాట్స్ హ్యాంగ్ కూడా అవుతున్నాయి అన్నమాట, చూస్తున్నారా? అవి కూడా రియల్ లాగే అనిపిస్తున్నాయి. అవి ఐక్యాలో తీసుకున్నాం. సో ఇక్కడ సో వాల్కి అయితే ఇక్కడ ఇది ఒకటి ఆర్ట్ కూడా పెట్టారు ఫ్రెండ్స్, క్రాఫ్ట్ చేసి. ఎంత బాగుంది చూడండి డిజైన్. ఒకసారి వాల్ పేపర్ కూడా చూసేద్దాం, ఐ మీన్ ఫాల్ సీలింగ్ కూడా చూద్దాము. ఒక వాల్ పేపర్ని స్టిక్ చేసినంత నీట్గా డిజైన్ చేపించారు. బాల్కనీ కూడా చూసారు కదా. సో మాస్టర్ బెడ్రూమ్ చూసారు, లివింగ్ రూమ్ చూసారు ఫస్ట్ ఫ్లోర్లో, అలాగే కిడ్స్ రూమ్ చూసారు, చాలా వైబ్రెంట్గా ఉంది కిడ్స్ రూమ్. బాల్కనీ చూసారు, ఉయ్యాలైతే సూపర్ ఉంది. సో మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మహాపాపం ఫ్రెండ్స్. వీడియోని కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మహాపాపం వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియోని. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం, వచ్చేసేయండి. ప్రింటర్లోనే తీసి పెట్టాను. ఓ వావ్, నేను పిల్లలు ఆయన. ఏ వావ్, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటి మనకి ఎక్కడో ఐక్య నుంచో అలా కొని తెచ్చారు అని మాత్రం అనుకోవద్దు. వీళ్ళ ఫొటోస్నే వీళ్ళు ప్రింటర్లో ప్రింట్అవుట్ తీసి, ఇది ఈ ఐడియా నేను ఇంప్లిమెంట్ చేసేస్తా, ఇమ్మీడియట్గా కాపీ చేసేస్తా. కోట్స్ కొటేషన్స్ యాడ్ చేసి ఇలా ప్రింట్ తీసి పెట్టారనమాట. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇది ఉమావతిగా గిఫ్ట్ చేశారు. ఓ, ఉమా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్, జయ వాళ్ళ సిస్టర్ అనమాట. అది కూడా మాతో కలిసి చదువుకుంది మా కాలేజ్లోనే, బట్ అది వేరే గ్రూప్ బైపీసీ అనమాట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే అమ్మో కింద చూస్తే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా ఒకసారి చూసేయండి, కళ్ళు తిరుగుతున్నాయా? అందుకని ఇంకైతే పైకి వచ్చేసేయండి మరి, ఇక చాలు. సో ఇప్పుడైతే షాండ్లియర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా. ఈ చిన్న చాలా పెద్ద షాండ్లియర్ పెడితే ఏమవుతుందంటే డస్టింగ్కి మహా క్లీనింగ్. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది రూఫ్ ఓపెన్ అని చెప్పేసి కింద ఫ్లోర్లో నుంచి ఉంటే పై ఫ్లోర్ వరకు కూడా చూడొచ్చు అనమాట. పై ఫ్లోర్లో అయితే వెంటిలేషన్ పిచ్చ బీభత్సంగా ఉంది. వచ్చి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాము. లిఫ్ట్ వస్తే మళ్ళీ తీసేయాలి, సో అందుకని చిన్నది పెట్టారా? యాక్చువల్లీ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, పార్ట్ 1 ఎపిసోడ్లో చూశారు కదా, లిఫ్ట్ వస్తుంది అక్కడ ఆ ఏరియాలో అని. అందుకని వాళ్ళు షాండ్లర్ చిన్నగా ప్లాన్ చేశారంట. ఎంత ఫ్యూచర్ని కూడా ఐడియా దృష్టిలో పెట్టుకుని, మైండ్లో పెట్టుకుని వీళ్ళు ఇల్లు డిజైన్ చేయించుకున్నారు. నేనైతే 100కి 200% ఫిదా అబ్బా మీ విల్లాకైతే. నెక్స్ట్ అబ్బబ్బబ్బబ్బా, ఇంకా ఇలా సోఫా చూస్తే ముందు పైకి రాగానే 3 ఫ్లోర్స్ ఎవరైనా ఎక్కితే మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్? నేనైతే ముందు కూర్చుంటానమ్మా. ఎంత పైకి వచ్చేసరికి ఎంత నమ్ముతారా ఫ్రెండ్స్? అసలు ఇది 150 స్క్వేర్ యార్డ్స్ అంటే, అసలు నేను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి 150 స్క్వేర్ యార్డ్స్ అని అంటే నమ్ముతా కానీ. సో ఇది 3rd ఫ్లోర్. ఇప్పుడు మనం 2nd ఫ్లోర్లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఇది 2nd ఫ్లోర్ అనమాట. సో వీళ్ళైతే దీన్ని రిలాక్స్ అయ్యేటప్పుడు పైకి వస్తారనమాట. సో సోఫాని అయితే ఇలా వేశారు. ఇక్కడ నెట్ కనెక్షన్కి అంతా కూడా. సో వీకెండ్స్కి వస్తారంట ఫ్రెండ్స్. ఇక్కడ కర్టెన్ సో ఇట్లా ప్లాన్ చేశారు. అండ్ నెక్స్ట్ అక్కడ ఒక వాల్కి అది హ్యాంగర్ పెట్టారు అనమాట, డెకరేటివ్ ఐటెం పెట్టారు. అక్కడ ఒకటి షాండ్లియర్ చిన్నది పెట్టారు, లైట్, షో లైట్. అండ్ కర్టెన్స్ అయితే సేమ్ థీమ్ ఫాలో అయ్యారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం క్లాత్ని వెల్వెట్ టైప్లోని కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండే కూల్. అంటే ఇది లైటింగ్ అస్సలు రాకూడదు అంటే 2 లేయర్ ఉంటుంది కర్టెన్కి, సో లైటింగ్ రాకుండా. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ ఇది 2 లేయర్స్ ఉంటుంది అంట. ఎందుకు
లైటింగ్ అసలు లోపలికి వద్దు, ఇలా ఎందుకు డిజైన్ చేశారు వాళ్ళు, నేను ముందు చెప్తాను. సో మనకి కొంచెం ఇలా ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి ఇది వేసుకుంటారంటే అస్సలు లైటింగ్ వద్దు అన్నప్పుడు ఇది మొత్తం అంతా కూడా కర్టెన్. ఓ అది మొత్తం అంతా కూడా బ్లాక్అవుట్ అంట. సో కవర్ అయిపోతుంది అనమాట, మనకి ఎటువంటి లైట్ అయితే రాదు అనమాట. సో ఒకసారి ఫాల్ సీలింగ్ చూసేయండి ఫ్రెండ్స్. ఒక స్వస్తిక మోడల్లో అయితే డిజైన్లో అయితే ఉంది. ఫ్యాన్ కూడా చాలా కూల్గా తీసుకున్నారు. సో మనం ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్ చూసాం, గ్రౌండ్ ఫ్లోర్ చూసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక ఇది ఏంటి లైక్ హోమ్ థియేటర్ అంటే గెస్ట్ వచ్చినా కూడా పడుకునేలాగా ఇది పుల్ చేస్తే వెళ్ళిపోతుంది బెడ్ పైకి. సో హోమ్ థియేటర్ లా కూడా యూజ్ మీ ప్రతి యూనిట్ ని ఒక టూర్ చేసేచ్చమ్మా మీ ఇంట్లో. సో ఫ్రెండ్స్ కమాన్, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే థర్డ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ రూమ్లోకి వచ్చాము. ఇది గెస్ట్ రూమ్ అండ్ కమ్ థియేటర్, హోమ్ థియేటర్ రూమ్ కూడా. సో ఇది ఇప్పుడు చూస్తున్న మీరు బెడ్ చూసారు కదా, వీళ్ళు ఇక్కడ కూడా చాలా వైట్ కలర్ ఇలా ఇచ్చారనమాట. ఎందుకు నేను దీని గురించి పర్టికులర్గా చెప్తున్నానంటే ఈ బెడ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోద్ది. ఎప్పుడు లోపలికి వెళ్ళిపోద్ది అంటే ఎప్పుడు ఈ రూమ్ హోమ్ థియేటర్ కింద చేంజ్ అయిపోతుందో అప్పుడు ఈ బెడ్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. ఎప్పుడైతే గెస్ట్లు వస్తారో హోమ్ థియేటర్ని మూసేసి బెడ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో బాగుంది కదా, 2-in-1 పర్పస్ కింద యూజ్ చేస్తున్నారు ఈ రూమ్ని అయితే. సో బెడ్ అయితే చాలా నీట్గా చేపించారు వైట్ కలర్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇలా అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా రూమ్ని స్పేసెస్గా నీట్గా ఉండడానికి ఇలా డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు బెడ్ని ఎలా ఫోల్డ్ చేస్తారు కూడా మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. లోనే అయితే నిల్చున్నాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు అనిపిస్తుంది నాకు వీళ్ళ ఇంట్లో ప్రతి ఐటెంకి ఒక టూర్ చేయొచ్చు. నాకు నిజంగా అలాగే అనిపిస్తుంది. ఇది బెడ్ అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం ర్యాక్స్లా అయిపోయింది. ఇప్పుడు దీన్ని హోమ్ థియేటర్ లాగా కూడా యూజ్ చేసుకుంటారనమాట. సో కర్టెన్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది కూడా ఛానలే ఇచ్చారు. సో నెక్స్ట్ ఎవరైనా కూర్చుని హోమ్ థియేటర్ కాబట్టి ఇలా రిలాక్స్డ్గా సోఫా వేశారు. ఇప్పుడు ఇది బెడ్ ఓపెన్ అవుతుందా? సో ఇప్పుడు బెడ్ అయితే ఓపెన్ అవుతుందంట ఫ్రెండ్స్. సో ప్రాబ్లం లేదు, పడదు ఇమీడియట్ గా, ఇట్స్ ల్యాండ్ అవుతుంది. దెన్ మీరు దించొచ్చు. చూస్తున్నారా ఫ్రెండ్స్, బెడ్ని అయితే ఎలా క్లోజ్ చూసాం కదా. ఇది ఏంటో చపాతీని తిరిగేసినంత ఈజీగా బెడ్ని ఫోల్డ్ చేశారు. బెడ్ చపాతీని మళ్ళీ మనం ఇంకా చేతి మీద ఆయిల్ పడుతుందని ఆలోచిస్తాం, ఇక్కడ అది కూడా ఆలోచించలేదు. మొత్తం అయితే కూడా బెడ్ అయితే ఇక్కడ వర్క్ ఉంది. ఇంకా స్క్రీన్ మనకి ఇటు సైడ్ వస్తుంది. ఓ స్క్రీన్ ఇటు వస్తుందా? అంటే రోల్ చేసి పైకి పంపించవచ్చు. ఓకే, పెట్టి మళ్ళీ పుల్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, బట్ ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. ఓకే, యాక్చువల్ ఐడియా అయితే అదే. బెడ్ ఎందుకు క్లోజ్ చేస్తామంటే ప్లస్ వైట్ ఎందుకు ఇచ్చామంటే ఫాల్ సీలింగ్ నుంచి మోటరైజ్డ్ స్క్రీన్ కిందకి వస్తుంది. ఓకే, దాన్ని ఇక్కడ నుంచి వ్యూ చేయడానికి, పడుకునేటప్పుడు మళ్ళీ బెడ్ రిమూవ్ చేసి పడుకోవడానికి. సో ఫ్రెండ్స్ మీరు వింటున్నారు కదా, నేను ఇంకొకసారి మా వ్యూవర్స్ అందరికీ చెప్తాను. బెడ్ అయితే ఒకసారి క్లోజ్ చేసేసిన తర్వాత పైనుంచి స్క్రీన్, మోటరైజ్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన స్క్రీన్ మీద మనకి పిక్చర్ అయితే కనిపిస్తుంది, అటువైపు నుంచి చూడాలి. సో నెక్స్ట్ ఎప్పుడైతే మనం వన్స్ పిక్చర్ కంప్లీట్ అయిపోయింది, మనం చూడవసరం లేదు అనుకుంటే స్క్రీన్ అంతా కూడా పైకి తీసేసుకుని అండ్ అగైన్ మన బెడ్ని అయితే ఇలా చపాతీ ఫోల్డ్ చేసినట్టు తిరిగేసినట్టు దీని బెడ్ని అయితే ఓపెన్ చేసేసుకోవచ్చు. అసలు ఇది అయితే మాత్రం 100కి 200% ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది. ఇండివిజువల్ హౌస్ అయినా విల్లా అయినా ఎవరైనా కూడా ఎంత బ్యూటిఫుల్గా అండ్ ఎంత అంటే వీళ్ళ థాట్స్కి ఫిదా అబ్బా, చాలా బాగుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇటు పెట్టుకుంటున్నాం ప్రాజెక్టర్. ఓ అంటే పడుకొని చూడొచ్చు, కూర్చొని.
సో యాక్చువల్లీ వీళ్ళ ఐడియా అయితే నేను ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, అంటే బెడ్ని క్లోజ్ చేసి ఎప్పుడైతే స్క్రీన్ అటు వస్తుంది అంటే జింగి చెక్క చూస్తున్నారా, నా మీద అక్షరాలు పడుతున్నాయా? సో నా మీద కూడా అక్షరాలు పడుతున్నాయి, చూస్తున్నారా? ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ వీళ్ళు ఈ వాల్ మీద చూస్తున్నారు. నెక్స్ట్ అయితే కనుక అటు ప్లాన్ చేసింది అటే, సో అది ఇంకా ఎగ్జిక్యూట్ చేయాలి ఆ ప్లాన్ అంట. ప్రస్తుతానికైతే వీళ్ళు షిఫ్ట్ అయిపోయారు కాబట్టి వాల్ మీద చూస్తున్నారు. ఫాల్ సీలింగ్ చూస్తున్నారా, స్టెప్స్ కింద ఎంత బాగా చక్కగా ప్లాన్ చేస్తారు. థియేటర్ కమ్ గెస్ట్ రూమ్ అండ్ ఇంకేం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. సూపర్ అయితే తెలుసు ఫ్రెండ్స్, గెస్ట్లు వస్తే ఎక్కడ మేకప్ అవుతారు ఏంటనే కదా మీరు థింక్ చేస్తున్నారు. వీళ్ళకి కూడా ఏమీ అన్యాయం చేయలేదు మాను అయితే, కొంచెం ఏం పర్లేదు న్యాచురల్గా. వీళ్ళకి కూడా ఏం అన్యాయం చేయలేదు. వచ్చిన గెస్ట్లు కూడా చక్కగా రెడీ అవ్వడానికి బాగా ప్లాన్ చేసింది. ఇక్కడ కూడా ఒక మిర్రర్ పెట్టింది, షెల్ఫ్స్ పెట్టింది, మనం తెచ్చుకున్న ఐటమ్స్ కానీ వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ కానీ ఉంది. అసలు ఫిదా 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 అనమాట. అయితే వాష్రూమ్ వచ్చింది ఫ్రెండ్స్. ఫ్లోర్స్ని కూడా చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఏం బయట టెర్రస్ ఎలా ఉంది, టెర్రస్ మీద ఎలాగా ప్లాన్ చేసింది ఏంటి అని ఇక్కడ చూద్దాం. వావ్, ఇక్కడ ఒక మినీ జిమ్ని కూడా క్రియేట్ చేసుకుంది అను అయితే. తను అంత ఫిట్గా స్లిమ్గా ఉండడానికి రీజన్ ఇదేనా అను? లేదంటే 3 floors ఎక్కేసరికి ఇలా అయిపోతున్నావా? సో ఇదేం చెయ్యదంట, 3 floors ఎక్కేసరికి ఎవరైనా మానులాగా అయిపోవలసిందే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈవినింగ్ రిలాక్స్ చైర్ కానీ మడత మంచం కానీ ఏం వేసుకున్నా. ఇది రోజ్ క్రీపర్ కదా అను? ఫ్రెండ్స్ ఇది రోజ్ క్రీపర్ అన్నమాట. ఇక్కడ కూడా ఒక మిర్రర్ పెట్టేయాల్సింది మరి. ఇక్కడ మిర్రర్ మర్చిపోయింది అను వచ్చి. ఓకే, ఓ దీని కనెక్షన్ అవుట్లెట్ ఇవ్వలేదా? ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా పెట్టిందో అసలు. వావ్ వావ్, యా ఈ ఫోకస్ లైట్స్ పెట్టారు ఫ్రెండ్స్ చూడండి. ఇది కొంచెం ఈవినింగ్ 6-7 అయితే మనకి ఫోకస్ లైట్స్ దీనిది మనకి బాగా బాగుంటుంది అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మనకి 3 floors, ఇప్పుడు మన 2nd floorలో ఉన్నాము. ఇప్పుడు పైన ట్యాంక్ చూడడానికి మీరు చూస్తారా, సాహసం చేస్తారా? నేనైతే వెళ్ళలేను. సో నేను ఇది చూపించాలి అని అనుకున్నా. ఇది జస్ట్ అయితే స్టెప్స్. ఓ దీన్ని కూడా దీన్ని ఏం చేశారు? ఎక్కడికక్కడ నాకు ఒక సర్ప్రైజ్ కింద ఉంది వీళ్ళ విల్లా అయితే. దీన్ని స్టెప్స్ ఫోల్డ్ చేశారంట ఫ్రెండ్. ఇప్పుడు స్టెప్స్ అయితే ఇది ఓపెన్ అయ్యింది, మనం పైకి ఇలా వెళ్ళొచ్చు అనమాట. ఏ జాగ్రత్త ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ స్టూల్ ఏమైనా వేసుకుని ఎక్కాలి కదా, ఎందుకంటే పైన వెళ్ళాం కాబట్టి స్టూల్ వేసుకుని వెళ్తాము. సో వద్దు అవసరం లేనప్పుడు హెల్ప్ చేయాలి, వదిలేసండి. జస్ట్ ఇది ఇలా పుల్ చేస్తే ఓకే. సో ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కదా, ఇది ఎప్పుడైనా మనం చాలా పైకి ట్యాంక్ క్లీన్ చేయడానికో ఎప్పుడైనా ఒకసారి వెళ్తాము, మంత్లీ వన్సో లేదంటే 2 monthsకి వన్సో అట్లా వెళ్తాము. ట్యాంక్ క్లీనింగ్ అప్పుడు వెళ్తాము, లేదంటే పైన టెర్రస్ ఇంకా పైన మనం క్లీన్ చేయడానికి అయితే వెళ్తాము. ఆ టైంలో వీళ్ళైతే ఇది ఓపెన్ చేసి, అది అంటే ఫస్ట్ వచ్చిన స్టెప్పే కొంచెం పైకి ఉంది, ఎందుకంటే ఇది డెప్త్ ఇంతకన్నా లేదు అనమాట. ఇంకా అంతకన్నా పెట్టారు అంటే మనకి స్టెప్ ఎక్కడానికి బాగుంటుంది. బట్ ఇక్కడ మనకి ఫ్లోరే లేదు కాబట్టి, వీళ్ళకి ఫ్లోరే ఇక్కడ ఇంకా సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళు ఎలా డిజైన్ చేశారు, మనం ఒక స్టూల్ వేసుకుని దాని మించి ఎక్కాలన్నమాట. అసలు జస్ట్ వావ్ అండి. ఇది మీరు డిజైన్ చేశారా అను లేకపోతే? ఒకటైతే చెప్పాలి ఫ్రెండ్స్, వీళ్ళ ఐడియాస్ని చాలా బాగా వీళ్ళ ఇంటీరియర్స్ చేసే అతను చాలా సూపర్గా అయితే ఎగ్జిక్యూట్ చేశారు. ఎందుకని చెప్తున్నానంటే జనరల్గా ఇంటీరియర్స్ అందరూ ఏడిపిస్తారు, మనం చెప్పింది చెప్పినట్టు చేయరు. కానీ ఇంత స్టైలిష్గా చేయడానికి ఇంటీరియర్స్ది వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉన్నింది ఈ ఇంటీరియర్స్. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, అవసరం లేదంటే అవసరం ఉందంటే ఓపెన్ చేసుకోవచ్చు అని. మెయిన్ ఇంటీరియర్స్కి కూడా ఇది వాళ్ళ మైండ్లో ఈ థాట్ ఉండాలి. లేదు అని అంటే కనుక మనం ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయలేరు. మనం చెప్పేది కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదు అంటే అర్థమే కాదు. మేము కూడా చాలామంది ఇంటీరియర్స్ డిజైనర్స్ని వాళ్ళని చూసాము.
సో ఇది అయితే మాత్రం సూపర్ ఉంది. పైనుంచి చూస్తున్నారా ఫ్రెండ్స్, వ్యూ అయితే ఇలా ఉందన్నమాట, కూల్గా ప్లెజెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ అయితే. సో మీ ఇంటీరియర్స్కి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నావా, ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా? యాక్చువల్లీ మా ఇంటీరియర్స్ చేసింది రవి అని, తను ఫ్రీలాన్సర్గా తనే చేస్తున్నారు. ఓకే, మేము ఐడియాస్ ఇచ్చాము, తను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని చెప్పి మాకు బాగా హెల్ప్ చేశారు. సో ఇంటీరియర్స్ చేసిన పర్సన్ నేమ్ అయితే రవి గారు అంట. అండ్ ఇంటీరియర్స్కి పేరు ఏమైనా ఉంటుంది కదా, డిజైన్ స్టూడియోస్. సో ఇంటీరియర్స్ అయితే డిజైన్ స్టూడియో. రిలేటివ్సే. ఓకే, సో డిజైన్ స్టూడియో అంటే అండి, దాని గురించి ఏదైనా అనుకుంటే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక ఈ ఇంటీరియర్స్ డిజైన్ స్టూడియో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కనుక మీకు నచ్చితే కనుక కామెంట్లో అడగండి. నేనైతే కామెంట్లో వాళ్ళకి రిప్లైగా అయితే నెంబర్ అడిగి పెడతాను. ఎక్కడ కూడా త్వరగా ఇంటీరియర్ డిజైనర్స్ నెంబర్ కానీ వాళ్ళని ప్రమోషన్ కానీ నేనైతే అస్సలు చేయను. ఎందుకంటే నాకు చాలా భయం, ఎక్కడ ఎవరిని చూసినా మమ్మల్ని బాగా ఏడిపించాడు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు, ఇదే అంటే ఇంక్లూడింగ్ నాతో సహా మా ఇంటితో సహా ఇదే జరిగింది. వాళ్ళు మనం ప్రమోట్ చేసామంటే మనల్ని తిట్టుకునే విధంగా. నాకు ఈ ఇంట్లో ఏ ఏరియాలో ఏ బిట్లో కూడా ఇంటీరియర్స్ పాత్ర ఎంత ఉన్నది కూడా 200, వీళ్ళు 100% చెప్తే ఆయన 200% న్యాయం చేశాడని అయితే మాత్రం నాకు అనిపిస్తుందండి. ఎందుకనంటే ఇంత బాగా డిజైన్ వీళ్ళు మైండ్లో ఏమనుకున్నారో అది ఏకదమ్ ఇంప్లిమెంట్ చేసేసారు అనమాట. సో బ్యూటిఫుల్ ఉంది. ఎవరైనా నెక్స్ట్ ప్లాన్ చేస్తే కనుక డిజైనర్ స్టూడియోకి అప్రోచ్ అవ్వండి మరి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు 100% నచ్చింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు డిజైన్ చేయించుకున్న విధానంకి అండ్ అతను డిజైన్ చేసిన విధానంకి నేనైతే సూపర్ ఫిదా అయ్యాను. వీడియో అయితే మీకు కంపల్సరీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు నచ్చింది లేదో నాకు మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది అనమాట. అండ్ మీరు కామెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ చేసినట్టు, చాలా మోటివేట్ చేసినట్టు. అండ్ అలాగే మీ ఇల్లు అంతా టూర్కి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అను. ఇది మాకు మెమరబుల్ అవుతుంది, ఎందుకంటే మీరు యూట్యూబ్లో పెడతారు కాబట్టి ఎప్పుడు మేము చూసుకోవచ్చు ఆ వీడియోని. సో కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఒక 2-3 డేస్ ముందు అప్రోచ్ అయితే చేసుకోవేని అని చెప్పేసి అనిందనమాట. యూట్యూబ్లో పెడితే వాళ్ళకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పి తన ఐడియా. అండ్ నేను అడగగానే ఇచ్చినందుకు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవరైతే కొత్తగా విల్లా కన్స్ట్రక్షన్ కానీ సింప్లెక్స్ కానీ చేసుకుంటున్నారో వాళ్ళకైతే మన విల్లా టూర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ మన ప్లేలిస్ట్కి వెళ్ళండి, చాలా విల్లా టూర్స్ అయితే ఉంటాయి చూడండి. అందులో ఇదైతే అల్టిమేట్ ఉంటుంది అని చెప్పి నాకు అయితే అనిపిస్తుంది. సో అన్ని విల్లా టూర్స్ చూసి మీకు ఏం కావాలో ఒక్కొక్క దాంట్లోంచి పిక్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే మా అను వాళ్ళ ఇంట్లో నుంచి మీకు చాలా ఐడియాస్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ చూడండి. నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కంటెంట్ చాలా మంచి కంటెంట్ పెడతాను. ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వేణి గారి ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, తన్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే తను ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఉమెన్స్ అందరూ సపోర్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అను. సో చాలా బాగా చెప్పింది కదా, మీకు అర్థమవుతుంది కదా మనం చెప్పింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్. సో ఫ్రెండ్స్, ఇంటీరియర్స్ అంతా చూసారు కదా. నెక్స్ట్ అయితే వీళ్ళ గార్డెన్ కూడా ఒక చిన్న లుక్ వేసేద్దాము. ఎలా గార్డెన్ని ఆర్గనైజ్ చేశారో చూసేద్దాము. వచ్చేయండి. తమలపాకు మొక్క ఇంటి ఆవరణలో ఉంటే చాలా మంచిదని ఎక్కువ రీల్స్ అయితే వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. వీళ్ళు అది పాటిస్తున్నారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ గార్డెన్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మనం ఈవినింగ్ వరకు ఉన్నామంటే మనకి ఇదే ఆకులతో బజ్జీలేసి ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇది ఏం ఆకు అని. వామాకు ఫ్రెండ్స్. అండ్ చుక్కమల్లి మొక్కలు చూడండి ఎంత నీట్గా. ఇది ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి కదా, చక్కగా గోంగూర విత్తనాలు కూడా జల్లారనమాట. యాపిలా? తినే యాపిల్. తినే యాపిల్. వావ్. సో ఫ్రెండ్స్, వీళ్ళు యాపిల్ ప్లాంట్ కూడా వేసారు. ఎలా ఇది?
అంటే ఇంకా రాలేదు. నో 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 అంటే ప్లాంట్ ఎక్కడి నుంచి తెచ్చారు అని. ఇక్కడే దగ్గర ఉన్న నర్సరీలో? నర్సరీలో సిమ్లా యాపిల్ అంటారు, ఆ యాపిలేనా? ఐ మీన్ నీకు ఐడియా ఉందా? సో ఫ్రెండ్స్ ఇది యాపిల్ ట్రీ అంట, యాపిల్ ప్లాంట్ వేశారు. ఇది వస్తే నాకు ఒక కాయ కావాలి. సో ఖచ్చితంగా వస్తే సో ఈ ప్లాంట్ వచ్చిన తర్వాత ఒక కాయ నాకు కూడా కావాలి. సో చిక్కుడు. ఓకే, పైకి లాగలేదు ఎందుకు? ఇది ఇంతే ఇలానే ఓకే, మొక్క చిక్కుడు అన్నమాట. ఇదేమో షుగర్ ఉన్న వాళ్ళకి తినొచ్చు. ఓకే, సో ఆ ప్లాంట్ అయితే షుగర్ ఉన్న వాళ్ళకి తింటే మంచిదంట ఫ్రెండ్స్. దానిమ్మ మొక్క. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీని గురించి అయితే మళ్ళీ పర్టికులర్గా చెప్పాలి. ఇది బనానా ట్రీ ఉంది కదా, ఇది తినే బనానా అన్నమాట. కాయ మనం వంట చేసుకునేది కాదు. అయితే ఇందులో కూడా ఈ స్టెమ్ చూడండి ఒకసారి, రెడ్గా ఉంది. ఎందుకు రెడ్గా ఉంది? కూడా రెడ్ వస్తుంది, కర్పూరం అని రెడ్ కలర్ లో ఉంటుంది బనానా. చూసినారా ఫ్రెండ్స్, ఇది కర్పూర బనానా అంట, అందుకే ఫ్రూట్ కూడా రెడ్గా వస్తుంది. స్టెమ్ చూసి మనం ఏంటి ఏ ప్లాంట్ వెరైటీ వస్తుంది అని చెప్పి మనం చెప్పేయచ్చు. సో నాకైతే ఇది ఒక సాప్లింగ్ కావాలి అను. నా దగ్గర చక్కెరకెళ్ళి ఉంది, అది తీసుకెళ్ళమంటున్నాను. ఇది కర్పూరం అయితే ఒకటి వేద్దాం అన్నట్టు. నార్మల్ తొప్ప మళ్ళా. ఓకే ఓకే, ఇది కాడమల్ల వస్తుంది. బాగా వచ్చాయా దీనికి ఫ్లవర్స్? ఇక్కడ చూడండి కాగడ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది నందివర్ధనం, ముద్ద నందివర్ధనం. ఫ్రెండ్స్ అసలు ఈ ప్లాంట్ చూడండి ఎంత బ్యూటిఫుల్. నాకు మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్, ఈ పువ్వుతో దేవుని పూజ చేస్తే బంగారు పుష్పాలతో పూజ చేసినంత ఫలితం వస్తుందని నేను చాలా మంది దగ్గర విన్నాను. అంటే నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ ఇది. అంటే అంత పుణ్యం ఫలితం వచ్చినా రాకపోయినా ఇది పూజ చేసేటప్పుడు చాలా మంచి వైబ్స్ అయితే వస్తాయి. ఈ ప్లాంట్ కూడా వీళ్ళ ఇంట్లో చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయను. ఇది నార్మల్ నందివర్ధనం, లాస్ట్ నార్మల్ నందివర్ధనం. 5 రేకులు వస్తుంది. ఇది చూస్తున్నారా, ఇది స్టాండ్ మ్యాక్సిమం ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు కానీ ఫ్లాట్స్ వాళ్ళు మ్యాక్సిమం ఇది పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మనం చీపులు ఇటు అటు పెట్టి పడిపోవడము, లేదంటే వర్షానికి తడిచిపోవడం ఇలా ఉంటుంది కదా. ఇక్కడ అన్నీ ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూస్తున్నారా, ఇది గ్రిప్ ఉంటుంది, మనం ఇలా ఒకసారి పెట్టేసి ఇలా చూడొచ్చు. సో ఇప్పటి వరకు ఎవరు కూడా ఇది కానీ యూటిలైజ్ చేయలేకపోతే ఇలాంటిది ఇది కూడా ఈ ప్లాన్లో చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే బాగా యూజ్ అవుతుంది. ఫ్లాట్ వాళ్ళు కానీ వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి పైన అంతా కూడా వర్షం పడకుండా షెడ్ ఎంత నీట్గా వేయించుకున్నారో, ఎంత క్లాసీ లుక్ ఉంది కదా షెడ్. ఏదో సమ్ ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లోనో ఉన్నట్టు ఉంది అన్న ఆ షెడ్ చూస్తే చాలా క్లాసీ అండ్ నీట్గా ఉంది. అండ్ కమింగ్ టు ఈ పాయింట్కి వస్తే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఉంటున్న ప్లేస్లో చాలా మట్టుకి అయితే హార్డ్ వాటర్ వచ్చిందనుకోండి, ఇది చాలా మట్టుకి ప్యూరిఫైయర్ పెట్టించుకుంటున్నారనమాట. లేదనంటే కష్టం అయిపోద్ది, వెజల్స్ కానీ మన స్కిన్ అలర్జీస్ కానీ అలా. అందుకని వీళ్ళు కూడా ఇక్కడ ఒక వాటర్ ప్యూరిఫైయర్ అయితే పెట్టేసుకున్నారనమాట. ఈ సందులో పెట్టారు. అండ్ నెక్స్ట్ అయితే లోడా అను, ఇది ఫ్రంట్ లోడా? ఇది టాప్ లోడ్ ఇది. సో ఇదనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పనమ్మాయిలు అది కూడా ఇంట్లో గిన్నెలు తోముకోకుండా బయట వచ్చి తోముకుని అటు నుంచి అటు వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే ఏ విల్లాకి కూడా డోర్స్ అయితే ఏమీ ఇవ్వట్లేదు, ఐ మీన్ ఎంట్రన్స్లో గేట్లు అయితే ఏమీ ఇవ్వట్లేదు అనమాట. చూస్తున్నారా, ఇది యూటిలిటీ ఏరియా. ఫ్రంట్ ఇక్కడ కూడా వీళ్ళు వదలలేదు, ఎందుకు అన్యాయం చేయాలో అనుకున్నారు ఈ ఏరియాని. ఇక్కడ కూడా 2 స్టాండ్లు వేసేసి మొక్కలు హ్యాంగ్ చేసేసారు. మొక్కలు ఎక్కువ లేవని అనుకుంటున్నారు కానీ వీళ్ళింట్లో కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే ఎక్కడికక్కడ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా వాటర్ లిల్లీస్. రేపు వస్తాయేమో, ఈరోజు రాలేదు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
చెప్తున్నా కదా, వీడియో అంతా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా పాపం అన్నట్టు. నేను చాలా వీడియో కష్టపడి తీస్తున్నాను, మీరు కూడా చక్కగా చూస్తున్నారు కాబట్టి లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. షేర్ చేయకపోయినా పర్లేదు, కంపల్సరీ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే విల్లా టూర్ అయితే అస్సలు చూడొద్దు. మరి ఇక్కడ చూస్తున్నారా, ఎక్కడ ఏ గాడ్ని అబ్బే వదలే లేదు, అన్యాయం చేయలేదు. సో ఇదనమాట బ్యూటిఫుల్ విల్లా టూర్ అయితే చూసి ఎంజాయ్ చేశారు కదా ఫ్రెండ్స్. అయితే ఇది ఒక్క పార్ట్లో అయితే రాదు, ఎపిసోడ్ 1, 2 కూడా కవర్ అవుతుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వీన్స్ బ్యూటీ అండ్ కీప్ ట్యూనింగ్. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా చక్కగా చూడండి. నేను మంచి కంటెంట్తో అయితే వీడియోస్ పెడతాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.